అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. కేరళలోని పాలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికతో అసెంబ్లీలోకి బీజేపీ అడుగు పెడుతుందా తెలుసుకుందాం ఈ వీడియోలో. నిజానికి దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు అనేక చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందులోని పాలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గం అందరినీ ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలక్కడ్ లో పోటీ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ మధ్య ఉంది. ఇక్కడ సిపిఐఎం మూడవ ఫోర్స్ గానే ఉంది. ఎందుకు ఇది ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలంటే మనం గత 3 ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. 2011 అసెంబ్లీ ఎన్నికలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి 20% ఓట్లు రాగా సిపిఐఎం అభ్యర్థికి 36% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 42% ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదే 2016 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినట్లయితే ఇక్కడ బీజేపీకి ఏకంగా 29% ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 9% ఓట్లు ఇక్కడ బీజేపీకి పెరిగాయి. ఇక సిపిఐఎం కి వస్తే ఇక్కడ 28% ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే వచ్చింది. అంటే దాదాపు 8% ఓటింగ్ పర్సెంటేజ్ ను సిపిఐఎం ఇక్కడ కోల్పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే 42% ఓటింగ్ పర్సెంటేజ్ తో తన ఓటు బ్యాంకును నిలుపుకొని మరోసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రీసెంట్ గా 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 35% ఓట్లను తెచ్చుకుంటే సిపిఐఎం కేవలం 26% ఓటింగ్ పర్సెంటేజ్ ను మాత్రమే తెచ్చుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 4% ఓటింగ్ ను తగ్గించుకొని కేవలం 38% ఓటింగ్ పర్సెంటేజ్ ను మాత్రమే తెచ్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య కేవలం 3% ఓట్ల పర్సెంటేజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అలానే కేవలం 3500 లోపే ఓట్ల డిఫరెన్స్ ఉంది. దీంతో ఇక్కడ ఈసారి బీజేపీ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరగనుంది. ఈ రోజే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పాలక్కడ్ ఉప ఎన్నిక ముగిసింది. అయితే 3 పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి అయితే ఏకంగా 2 రోజులు అక్కడే పాలక్కడ్ నియోజకవర్గంలో ఉండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. చాలా తీవ్ర విమర్శలు కూడా అతను చేశాడు. పాలక్కడ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని చాలా తీవ్రంగా విమర్శించాడు. బీజేపీ జిల్లా అధ్యక్షుడికి 2 చోట్ల ఓటు హక్కు ఉందని, ఒకటి పాలక్కడ్ లో మరో నియోజకవర్గంలో ఉందని విమర్శించాడు. అయితే దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా విమర్శలు చేసింది. తాము ఎన్నికల కమిషన్ కు ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటును తొలగించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తొలగించలేదని చెప్పి ఎన్నికల కమిషన్ వైపు ఆ నెపాన్ని నెట్టింది. అయితే బీజేపీ కూడా మరికొన్ని విమర్శలు చేసింది. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 20,000 ఫేక్ ఓట్లను నమోదు చేసిందని వాళ్ళు కూడా విమర్శించారు. ఇలా ప్రతి విమర్శలతో బీజేపీ అలానే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తీవ్ర పోటీ జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పి సెరెన్ ను కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాహుల్ మమ్కుటతిల్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఆగ్రహించినటువంటి పి సెరెన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అతనికే సిపిఐఎం పార్టీ మద్దతు తెలుపుతుంది. అలానే బీజేపీ ఒక సామాన్య కార్యకర్త అక్కడ లోకల్ వ్యక్తి అయినటువంటి సి కృష్ణ కుమార్ కు టికెట్ కేటాయించింది. అతనికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఎన్నికలకు 2 రోజుల ముందు ఇక్కడ చోటు చేసుకుంది. బీజేపీ స్పోక్స్ పర్సన్ అలానే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సందీప్ వారియర్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అతను చేరిన వెంటనే ముస్లిం లీగ్ అధ్యక్షుడిని పాలక్కడ్ హౌస్ లో కలుసుకున్నారు. దీన్ని ఏమాత్రం కూడా బీజేపీ నాయకులు జీర్ణించుకోవడం లేదు. అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి లేట్ కరుణాకర్ కుమారుడు కె మురళీధరన్ ఇటీవల త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అతను రాహుల్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకూడదని చాలా బలంగా వ్యతిరేకించాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అతని మాట వినకుండా రాహుల్ కి ఇక్కడ టికెట్ ను కేటాయించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కరుణాకరన్ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన కుమార్తె పద్మజ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ సమయంలో రాహుల్ పద్మజ
పద్మజతో పాటు పద్మజ తల్లిపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో కరుణాకరన్ కుటుంబానికి రాహుల్ కి మధ్య అసలు పొసగడం లేదు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందీప్ వారియర్ ను కూడా తమ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అతని మాట వినకుండా సందీప్ వారియర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. దీంతో మురళీధరన్ క్యాడర్ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సహకరిస్తుంది అనేది కూడా కాంగ్రెస్ విజయంపై ఆధారపడి ఉంటుంది. మురళీధరన్ పోటీ చేసినటువంటి త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా దగ్గరగానే పాలక్కడ్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇక్కడ మురళీధరన్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మురళీధరన్ యొక్క మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారుతుంది. ఇక బీజేపీకి వస్తే ఇక్కడ ఇదివరకు పోటీ చేసినటువంటి శోభా సురేంద్రన్ మరోసారి బీజేపీ తనకు టికెట్ కేటాయిస్తుందని భావించారు. కానీ తనకు కాకుండా ఇతర వ్యక్తికి బీజేపీ అక్కడ టికెట్ కేటాయించింది. అయినప్పటికీ కూడా శోభా సురేంద్రన్ పాలక్కడ్ నియోజకవర్గంలోనే ఉండి చాలా తీవ్రంగా అక్కడ క్యాంపెయినింగ్ చేశారు. బీజేపీ విజయం కోసం ఆమె కృషి చేశారు. ఇక బీజేపీ స్టేట్ కన్వీనర్ గా ఉన్నటువంటి సురేంద్రన్ కూడా దాదాపు 15 రోజుల పాటు ఇదే నియోజకవర్గంలో ఉండి ఆయన కూడా క్యాంపెయిన్ చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్స్ ఓట్స్ చాలా కీలకంగా మారనున్నాయి. వాళ్ళు ఎటువైపు ఉంటారనేది కీలకం. వాళ్ళు కనుక గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్తే కాంగ్రెస్ కి విజయ అవకాశాలు ఉంటాయి. వాళ్ళలో చీలిక వస్తే బీజేపీకి విజయ అవకాశాలు ఉంటాయి. ఇందులో కొంతమంది బీజేపీ వైపు కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీకి మాత్రం తనకు ఉన్నటువంటి కోర్ హిందూ ఓట్ బ్యాంక్ ను కాపాడుకొని మరికొంత హిందూ ఓట్ బ్యాంక్ ను కనుక తన వైపు తెచ్చుకోగలిగితే సునాయాసంగా ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తుంది. అయితే ఇది వరకు మెట్రో శ్రీధరన్ ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేయించింది. ఆయన స్వల్ప తేడాతో కేవలం 3500 ఓట్ల తేడాతోనే ఇక్కడ ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై. అయితే అప్పుడు సిపిఐఎం తన ఓటు బ్యాంకులో నుంచి ఒక 5000 ఓట్లు కాంగ్రెస్ కు షిఫ్ట్ చేయడం వల్లే మెట్రో శ్రీధరన్ ఓడిపోయాడనే విమర్శ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కేరళ చరిత్రలో రెండు సార్లు బీజేపీ ఇక్కడ విజయం సాధించింది. ఒకటి 2016లో తిరువనంతపురంలోని నెమన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓ రాజగోపాల్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఓ రాజగోపాల్ ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయనకున్నటువంటి సొంత ఇమేజ్ తోనే అక్కడ బీజేపీ గెలిచిందని చెప్పి ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ సిపిఐఎంలు విమర్శిస్తూ ఉంటాయి. అయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సురేష్ గోపి బీజేపీ తరఫున విజయం సాధించారు. అయితే సురేష్ గోపి సినీ యాక్టర్ కావడం వల్లే అక్కడ బీజేపీ విజయం సాధించిందని చాలా మంది ఓటర్లు పార్టీలకు అతీతంగా సురేష్ గోపికి ఓటు వేశారని కాంగ్రెస్ సిపిఐఎంలు ఇప్పటి వరకు విమర్శిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పాలక్కడ్ లో కనుక బీజేపీ విజయం సాధిస్తే ఇది బీజేపీ సొంత విజయంగా చూడాల్సి ఉంటుంది. అలానే బీజేపీ క్యాడర్ యొక్క విజయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈసారి మరి కాంగ్రెస్ సిపిఐఎం లో ఎలాంటి విమర్శలు చేస్తాయనేది చూడాలి. వాళ్ళు ఏ బాగాన చెప్తారనేది చూడాలి. ఒకవేళ పాలక్కడ్ లో కనుక బీజేపీ గెలిస్తే కేరళ రాజకీయాలే ఇక్కడ మారిపోనున్నాయి. మొన్న జరిగినటువంటి కేరళ పార్లమెంట్ ఎన్నికల్లో 11 చోట్ల బీజేపీ మెజారిటీ సాధించింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ సిపిఐఎంలు బీజేపీ విజయంగా వాటిని భావించట్లేదు. అసెంబ్లీలో గెలిచి చూపించని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది బీజేపీకి నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులనే నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల యొక్క వ్యక్తులను ఫిరాయించుకోవడం వల్ల కొంత ప్రజల్లో ఆగ్రహం ఉందని తెలుస్తుంది. సిపిఐఎం ఏమో అధికార బలాన్ని నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్ళింది. ఈసారి సిపిఐఎం కనుక ఇక్కడ తమ ఓటు బ్యాంకును నిలుపుకోకపోతే సిపిఐఎం పార్టీలోనే అంతర్గత పోరును ముఖ్యమంత్రి విజయన్ ఎదుర్కోనున్నారు. ఒకవేళ ఈసారి కనుక బీజేపీని ఓడించేందుకు తమ ఓటు బ్యాంకును కనుక కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ చేయిస్తే కాంగ్రెస్ పార్టీకి విజయం గనుక చేకూరితే సిపిఐఎం తన ఓటు బ్యాంకును తగ్గించుకోవడంతో పాటు అక్కడ డిపాజిట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ సాహసం ఈసారి సిపిఐఎం చేయకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ నెల 23న మనకు తెలిసిపోనుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. మరోసారి ఎన్నికల ఫలితాల తర్వాత దీన్ని విశ్లేషించుకుందాం. ధన్యవాదాలు.